యేసుక్రీస్తును నమ్మి జీవిస్తున్న వారిని ఈ లోకం హింసిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. చూశారా, ఇవన్నీ ఇలా జరుగుతాయి అని రాయబడింది. అప్పుడు క్రైస్తవులమైన మనం చేయాల్సింది యుద్ధాలు, గొడవలు, పెరేడ్లు, సమ్మెలు, దీక్షలు లేదా రివెంజ్ వీడియోలు కాదు. కేవలం ప్రార్థన అనే పోరాటం. ఇప్పుడు మనం వింటున్నా చూస్తున్న వార్తలు, వీడియోలు ప్రస్తుతం మాటల రూపంలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రాజ్యాలు, రాజకీయాలు, కొన్ని మతోన్మాద సంస్థలు క్రైస్తవుల మీద దాడి చేసే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. అపవాది పని ఎప్పుడు దేవుని బిడ్డల్ని నాశనం చేయాలనే. కానీ ఒక క్రైస్తవుడి పనేంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం పట్టుకొని మెలకువ కలిగి జీవించటం. ఆ ఆయుధం మనం పట్టుకున్నప్పుడు నీలో ఉన్న గొప్పవాడు ఈ లోకంలో ఉన్న విరోధులతో యుద్ధం చేస్తాడు. నీ దేవుడు ఎవరో శత్రువుకి రుజువు చేస్తాడు. ఆయన శక్తిని తన ప్రజల జీవితంలో చూపించి తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. నీకు అంత ఓర్పు ఉందా? నీతులు బాగానే చెప్తున్నావు, కానీ నువ్వు నిలబడగలుగుతావా? మనుషులం కదా సార్, ఇలాంటి ఆలోచనలు సహజమే. నేను మీలాంటి మనిషినే. నాలో కూడా కోపం, ఆవేశం కలగడం సహజం. కానీ ఆ కోపాన్ని, ఆ ఆవేశాన్ని మీరు చూపకండి అని దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. క్రైస్తవుల మీద వస్తున్న హేళనను బట్టి, దాడులను బట్టి, దేవుని సేవకులను అవమానించబడుతున్న సంఘటనలను చూసి కలవరపడకండి. మనకంటే దేవుని రోషం చాలా గొప్పది. ఆయన రోషం కలిగిన దేవుడు. ఈజిప్టు బానిసత్వంలో యూదులు చేసినట్టు ఈ అంత్యదినాల్లో క్రైస్తవుల మీద జరుగుతున్న హింసను బట్టి మనం దేవునికే మొరపెట్టాలి. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని విజ్ఞాపన చేయాలి. నీ ప్రజలను విడువనన్న ప్రభువా, మమ్మల్ని రక్షించు, నీవే మా ఆధారం అని దేవుని ఎదుట ప్రార్థన చేయాలని దేవుడు ఆ శత్రువులను మన మీదకి రేపుతున్నాడేమో. ఇప్పుడున్న పరిస్థితులకు క్రైస్తవుల దగ్గర ఉన్న ఆయుధం ప్రార్థన మాత్రమే. ఈ ప్రార్థన ఆయుధం ప్రభుత్వాలను కూల్చివేసేది, ఫరోలను తరిమి కొట్టేది, శత్రువులను నాశనం చేసేది. అవసరమైతే పరలోకం మొత్తం నీ కోసం భూమి మీదకు వచ్చి పోరాడేలా చేయగలిగింది ఈ ప్రార్థన అనే ఆయుధం మాత్రమే. అప్పుడు యుద్ధం యెహోవాదే. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.